అత్తయ్య, నేను శ్రీను కలవకుండా మీరు రోజు ఏదో ఒకటి చేసి అడ్డుకుంటున్నారు కదా! ఈరోజు చూడండి నేనేం చేస్తానో అని ఆద్య అనుకుంటూ ఉంటుంది. తర్వాత శ్రీను నిలబడి ఊహల్లో తేలియాడుతూ ఉంటే అప్పుడే ఆద్య శ్రీను చూడకుండా పద్మ చూసే విధంగా ఒక చిన్న లెటర్‌ని విసిరి పడేస్తుంది. అప్పుడు వెంటనే పద్మ వచ్చి ఆ లెటర్‌ని చేతిలోకి తీసుకుంటుంది. శ్రీను, నీకోసం నేను రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చేసేయ్. మళ్ళీ అత్తయ్య చూస్తే రానివ్వదు అని అందులో రాసి ఉంటుంది. ఒసేయ్, నేనే కదే చూశాను. ఇప్పుడు శ్రీను రాకముందే నేనే గదిలోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు గదిలోకి రాగానే గడియ పెట్టేస్తాను. ఇక నువ్వు ఎలా శ్రీను దగ్గరికి వెళ్తావో నేను చూస్తాను అని అనుకుంటూ పద్మ గదిలోకి వస్తుంది. అక్కడ ఫస్ట్ నైట్ కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఫ్లవర్‌లతో డెకరేట్ చేసి ఉంటుంది. ఓహో! ఈ ఏర్పాట్లు కూడా చేసేసుకున్నావా? ఇప్పుడు నువ్వొస్తావు కదా! నిన్ను బయటికే పోనివ్వను కదా! అని పద్మ అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. తర్వాత వెంకట్రావు మందు కొడుతూ ఉంటే అప్పుడే ఆద్య ఒక లెటర్‌ని మెల్లగా ఎవరు చూడకుండా వెంకట్రావు దగ్గరికి విసిరి పడేస్తుంది. ఏవండీ, మీకోసం నేను రూమ్‌లో వెయిట్ చేస్తున్నాను. రండి, ఇట్లు మీ ప్రియురాలు పద్మం అని అందులో రాసి ఉంటుంది. ఏంటి పద్మం, నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఇంతకీ ఏ పద్మం? ఆ పద్మమా? ఈ పద్మమా? ఏదైతేనేం గదిలోకి వెళ్తే సరిపోతుంది కదా! అని వెంకట్రావు మందు కొట్టేసి లోపలికి వెళ్ళగానే అక్కడ పద్మ ఉంటుంది. పద్మ దిక్కులు చూసుకుంటూ ఉంటే వెంటనే వెంకట్రావు గడియ పెట్టేసి ఇక పద్మని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు. నన్ను గదిలోకి రమ్మని చెప్పి ఇలా డెకరేషన్ కూడా చేసేసావా? ఎప్పుడో పెళ్ళైన ఫస్టుల్లో కదే ఇలా చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ సమయం వచ్చేసింది అంటూ వెంకట్రావు ఇక రెచ్చిపోతూ ఉంటే ఆద్య, శ్రీను వేరొక చోట ఒక్కటవుతూ ఉంటారు. రామలక్ష్మి బయటికి రాగానే నిధిని కారులో పెట్టేసి రామా, ఇదిగో నీళ్లు తాగు అని శౌర్య చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు. తర్వాత రోజు కలెక్టర్ ముందుకు ఆ నిధిని తీసుకువెళ్ళి ఓపెన్ చేసి చూడగా అందులో అన్ని రాళ్ళు రప్పలు ఉంటాయి. దాంతో రామలక్ష్మి, రఘురాం, ఆద్య అందరూ కూడా నిధి ఏమైపోయింది అని షాకింగ్‌గా చూస్తూ ఉంటే వాసుదేవ్, అస్మిత మాత్రం చాలా సంతోషంగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు.